దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము అధ్యయనం చేస్తున్నాము. ప్రభు శిలువలో పలికిన మాటలు, ఆయన తన యొక్క ఆత్మను అప్పగిస్తూ ప్రాణాలు విడిచిన ఆ సందర్భాన్ని నిన్నటి దినము మనము ధ్యానిస్తూ వచ్చాము. అంటే తండ్రి అయిన దేవుడు మన పాపానికి రావాల్సిన సమస్తమైన దోషాన్ని, ఉగ్రతను కుమారునిపై మోపగా, మరి కుమారుడైన క్రీస్తు దానిని తన యందు సంపూర్ణంగా భరించి మరణ నిమిత్తము దేవుని ఉగ్రతను సంపూర్ణంగా నెరవేర్చినట్లుగా మనము చూడగలము. అంటే ప్రభు శిలువపై దేవాది దేవునికి మరణంలో లొంగిపోవటంతో ఈ యొక్క చర్య ఏదైతే ప్రభు ప్రాణము అప్పగించింది ఒక ప్రాముఖ్యమైన చర్యగా మరి ప్రపంచ చరిత్రలో నిలిచిపోయినటువంటి సంఘటనగా అలనాడు రోమా ప్రభుత్వపు రికార్డులోనే కాదు, బైబిల్ గ్రంథంలోనే కాదు, మరి కొద్ది మంది ఆ దినాలలో ఉన్న చరిత్రకారులు కూడా ఈ యొక్క విషయాలను లిఖించారట. మరి AD 73లో మరాబార్ సెరాపియన్ అనేటువంటి ఆయన మరి తన కుమారుడికి రాసిన లెటర్ లో ఈ యొక్క విషయం ప్రస్తావించాడంట. మరి ఒక జూయిష్ హిస్టారియన్ జోసఫస్ అని ఆయన మరి AD 90లో ఈ యొక్క మాటలు లిఖించాడంట. అంతేకాదు ఒక రోమన్ హిస్టారియన్ టాక్టికస్ అని ఆయన కూడా మరి AD 110, 110 to 120 మధ్య ఆయన రాసినటువంటి ఆ చరిత్ర మరి ఆ యొక్క హిస్టారియన్ బుక్స్ లో మరి ఈ మాట రాయబడిందంట. ప్రభు చనిపోయాడు, సిలువ మీద మరణించాడు అనే మాటలు మరి వారి వారి పుస్తకాలలో మరి వారు రాసుకున్నటువంటి ఆ లెటర్స్ లో అది చరిత్ర చరిత్రలో ప్రాముఖ్యమైన మరి రచయితలు వీరు. వారు రాసిన రచనలు చాలా ప్రాచుర్యం పొందినవి గనక వారు రాసుకున్న మరి ఆ యొక్క లెటర్స్ లో ఈ విషయాలు పొందుపరచబడినాయంట. అంతేకాదు బాబిలోనియన్ టాల్ముడ్ లో కూడా మరి AD 200లో ఈ విషయాలు ధృవీకరిస్తూ రాయబడినాయంట. ప్రభు ఇలాగున సిలువపై మరణించాడు అనే విషయము. హల్లెలూయా! అది ఎప్పుడో సృష్టికర్త అయిన తండ్రి మరి కుమారుడు కలిసి ఈ యొక్క మరి కార్యాన్ని ప్రణాళిక చేశారు, రచించారు. మరి మానవుడు పాపం చేసినప్పుడే పాపానికి నిష్కృతి స్త్రీ సంతానం ద్వారా మాత్రమేనని పలకబడిన ఆ మాట నెరవేర్పు ఇక్కడ మరి ఆదికాండము 3:15లో రాయబడిన మాట ఇక్కడ మరి 19వ అధ్యాయము యోహాను సువార్త 30వ వచనములో రాయబడినట్లుగా నెరవేర్చబడినట్లుగా మనము చూడగలము. హల్లెలూయా! యోహాను సువార్త 19వ అధ్యాయము 31వ వచనము. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము, మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. మరి ఇక్కడ ప్రభు మరి చనిపోయాడు. ఆయన 6 గంటల లోపలే సాయంకాలము మరొక రోజు ప్రవేశించక ముందే ఆయన శుక్రవార దినాన్నే చనిపోయాడు. ఆ దినము సిద్ధపరచు దినము అంటే 6 గంటల తర్వాత మరొక రోజు శనివార దినము వారికి ప్రవేశిస్తుంది గనక మరుసటి శ్రాంతి దినము మహాదినము గనక మరి వారికి మరి కొన్ని సార్లు మరి విశ్రాంతి దినము చాలా పొడిగింపబడిన మహాదినంగా వస్తుందట. మనకు కూడా ఒక రోజు మరి ఆ యొక్క ఈ కర్కాటము మనం సోషల్ చదువుకున్నాం కదా, ఒక దినము చాలా లాంగ్ దినం ఉంటది. అట్టి విధంగా విశ్రాంతి దినము కూడా ఇక్కడ వాళ్ళకి మహాదినమట. ఆ దినాన మరి ఆ యొక్క దేహాలు సిలువ మీద వేలాడకూడదంట. మామూలుగా అయితే సిలువ వేసినప్పుడు ఏం చేస్తారంటే
ఆ యొక్క సిలువ వేయబడిన ఆ వ్యక్తులు 3-4 రోజుల వరకు ఆ సిలువ మీదే వేలాడుతారంట. వాళ్ళు ప్రాణం పోయేంత వరకు కూడా మరి వారిని అట్లనే సిలువ మీద వదిలేస్తారంట. వారికి వేయవలసిన శిక్ష, చేయవలసిన ఘోరమైనటువంటి ఆ ప్రక్రియ అంతా జరిగిపోయిన తర్వాత వారినట్టి విధంగా ఆ యొక్క ఆ సిలువ మీద అట్లానే వదిలేస్తారంట కదా. అసలు ఎక్కడో అది ఊరి వెలుపల ఒక్క సిలువ వేయబడిన వ్యక్తిని అక్కడే వదిలేసి వస్తా అంటే నిజంగా అసలు ఆ చీకటికి, ఆ భయానికి, ఆ ఒంటరితనానికి అసలు ఆ ప్రాణాలు అప్పుడే పోతుండొచ్చేమో. కానీ కొద్దిమంది మరి 3-4 దినాలు కూడా బ్రతుకుతారట. మరి కారణం ఏంటో తెలీదు. మరి ఆ దినము సిద్ధపరచు దినము, మహాదినము, విశ్రాంతి దినము గనక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండానట్లు. కానీ ఇక్కడ సందర్భం చూస్తే రేపటి దినం విశ్రాంతి దినం అంటే దాని సిలువ మీద ఇక ఆ దేహాలు ఉండటానికి వీలు లేదు. కంపల్సరీ పాతి పెట్టబడాల్సింది. ఆ యొక్క శవాలు అవి తీసి మరి ఖననం చేయబడాల్సిందే గనక మరి ఇక్కడ మరి యొక్క యూదులు పెద్దలు ఇక్కడ ఏమి చెప్తున్నారంటే వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. మాకొక ఆచారం ఉంది, మాకొక సాంప్రదాయం ఉంది, మా ధర్మశాస్త్ర గ్రంథములో ఇలాగున రాయబడింది కనుక వారిని చంపేసైనా వారి కాళ్ళు విరగ్గొట్టించి వారిని చంపేసైనా ఆ యొక్క శిలువ మీద నుంచి వారి యొక్క శవాలు, వారి దేహాలు వారి క్రిందకు తీయించాలని చెప్పేసి అక్కడ యూదులు పిలాతును అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనం చూచినట్లయితే మరి యేసు క్రీస్తు యొక్క మరి ఆ యొక్క మరణంలో కూడా ఈ ప్రవచనాల నెరవేర్పులు ఇక్కడ ఒక అద్భుతమైన కార్యము జరిగినట్లుగా మనము చూడగలము. అంటే ద్వితీయోపదేశ కాండము 21 అధ్యాయము 22-23 ప్రకారము మృతదేహాలు రాత్రిపై చెట్టుపై ఉంచకూడదు. మరి మరణ శిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతను చంపి మ్రాను మీద వ్రేలాడ తీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలువకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండానట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతి పెట్టవలెను. ధర్మశాస్త్ర గ్రంథంలో ఈ రాయబడిన ఈ మాట ప్రకారంగా రేపటి విశ్రాంతి దినములో ఆ శిలువ మీద ఆ చనిపోయిన వాడు వేలాడకూడదు. అట్లా ఒకవేళ వేలాడితే అది ఎవరికి మరి ఆ యొక్క దేశానికే, ఆ దేశమే అపవిత్రపరచబడుద్దని మరి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడింది గనక యూదులు వెళ్లి పిలాతును రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే వారికి ఉద్దేశం ఏంటంటే ప్రభువుని ఎంత క్రూరంగా శిక్షించినా వాళ్ళకి ఇంకా తృప్తి కలగలేదండి. వాళ్ళ కళ్ళ ఎదుట ప్రభుని ఆ యొక్క రోమా సైనికులు ఎంత క్రూరంగా హింసించారో ఆయన ఈ శరీరంలో ఎముకలు తప్ప ఇంకేమీ కనపడటం లేదు. ఆ శరీరంలో కండనేది లేదు. ఆ రక్తమంతా కారిపోయిన పరిస్థితిలో రక్తం అంతా కూడా ఆ స్థల మొదలుకొని అరికాలు వరకు రక్తపు ముద్దుగున్న ఆయన చూచి వారికి జాలి వేయకపోక ఇంకా వెళ్ళి కాళ్ళు విరగగొట్టి వారి కోపాన్ని మరి వారు విరగగొట్టాలనే ఆ కోపాన్ని, ఆ క్రోధాన్ని వారు ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లుగా చూడగలము. బైబిల్లో రాయబడిన ఆ యొక్క ఏదైతే వారికి ఒక కట్టడలుగా ఇవ్వబడిన వాటిని ఉదహరిస్తూ ఇట్టి విధంగా ప్రభు కాళ్ళు విరగగొట్టించాలని వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే మరి నిజమైన పస్కా గొర్రె పిల్లగా క్రీస్తు ప్రభు ఉన్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా, హల్లెలూయా. 32వ వచనము. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను, రెండవ వాని కాళ్ళను విరగొట్టిరి. హల్లెలూయా. మరి యేసుక్రీస్తుతో పాటు మరి మరొక ఇద్దరు నేరస్తులు కూడా మరి అక్కడ సిలువ వేశారు కదా. వారి కాళ్ళను వచ్చి మొట్టమొదటిగా వాళ్ళొచ్చి ఆ ఇద్దరు కాళ్ళను విరగొట్టారంటే వాళ్ళ శరీరం అంతా కూడా చక్కగా ఉంది, నున్నగా ఉంది. వాళ్ళేమి మరి ఆ ప్రభు వలె కొట్టబడి, గాయపరచబడి, హింసించబడిన పరిస్థితిలో లేరు.
వారికి సిలువ శిక్ష అమలు చేశారు గాని వీరి యొక్క దృష్టి అంతా కూడా ప్రభు మీదే ఉంది. ఎందుకు? కేకలు వేస్తున్నారు, నేరారోపణ చేస్తున్నారు, ప్రభుని దూషిస్తా ఉన్నారు. రకరకాలుగా ప్రభువుకు వ్యతిరేకంగా అక్కడ వేల గొంతుకులు మరి ప్రతిధ్వనిస్తా ఉన్నాయి. దాంతో వారి యొక్క రోమా సైనికులకు కోపము ఇంకా రేగిపోతుంది. వారు ఇంకెంత క్రూరంగా ప్రభుని శిక్షించగలరు, శిక్షించారు. కానీ ఆఖరికి వాళ్ళు ప్రభు దగ్గరికి రాకుండా మొట్టమొదటి దినంగా మరి మొట్టమొదటిసారిగా వాళ్ళు ప్రభుని విడిచిపెట్టి మరి ఆ యొక్క మరి వారి యొక్క ఆ యొక్క దొంగల కాళ్ళు విరగ్గొట్టుతున్నట్ల చూడగలం. అంటే ఈ మరణ శిక్ష అమలు చేసే విధానములో చూచినట్లయితే గనక సిలువ వేయబడిన వారి యొక్క ఎముకలను విరగగొట్టడం వల్ల వారు ఊపిరి ఆపి మరి ఊపిరి పీల్చుకోవటానికి వీలు లేకుండా వారి శ్వాస ఆగిపోద్దంట. దానివల్ల ఊపిరాడక వేగంగా చనిపోతారంట. ఒకవేళ వాళ్ళు చనిపోకుండా ఉంటే గనక కాళ్ళు విరగ్గొట్టినప్పుడు ఆ యొక్క శ్వాస ప్రక్రియ ఆగిపోద్దట. అందును బట్టి ఆ ఎముకలు విరగ్గొట్టడం అనే ఆ విధానము ఆ శిక్షలో అమలు చేస్తారంట. కానీ మరి ఇక్కడ రాయబడిన మాటలు మనము చూస్తే గనక మరి ఆ నెక్స్ట్ వచనంలో రాయబడిన మాట ఇక్కడ అయితే మొదటి వానికి కాళ్ళను రెండవ వానికి కాళ్ళను విరగగొట్టారు గాని 33వ వచనములో రాయబడిన మాట చూస్తే వారు యేసు నొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు గాని. హల్లెలూయా, హల్లెలూయా కదా! 3 గంటల సమయం అప్పుడు ప్రభు మరి కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని కేక వేసి ఆయన ప్రాణం విడిచేశాడు. అయిపోయింది. ఆయన ఆయన చేయవలసిన కార్యము, శిలువ బలియాగపు కార్యము ఆయన చేసేసాడు. వాళ్ళు వచ్చేటప్పటికి ఆయన మృతి ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. రోమా సైనికులు యేసుక్రీస్తు మరణాన్ని మరి ధృవీకరించుకుంటున్నారు. అప్పటికే ప్రభు మరణించి ఉన్నాడనే దాన్ని ఆయనను వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. నిజంగా ఆయన చనిపోయాడా అనేది వాళ్ళు చూస్తా ఉన్నారు. అంటే మరి పాపరహితుడైన దేవుని గొర్రె పిల్లగా మరి వాళ్ళు దాటి వెళ్ళుట, యేసుక్రీస్తు ప్రభు వారు దృష్టి సారించుట, వారు అంతగా మరి ప్రభుని ఎప్పటి నుంచి ఆ ఆ యొక్క గెత్సెమనే తోటలో ప్రభువుని పట్టుకున్న దగ్గర నుంచి మరి ఇక్కడ ప్రభు చనిపోయేంత వరకు దాదాపు 24 గంటలు ప్రభుతో ఉన్నారు వాళ్ళు. ఎవరు? ఇక రోమా సైనికులు. ఆయనను గురించి మంచి మాటలు పలుకుబడతామని, మరి చెడ్డ మాటలు పలుకుబడతామని రకరకాల మాటలు వాళ్ళు వింటా ఉన్నారు. ఇన్ని మాటలలో వారిలో ఒక్క మాటైనా వారిలో పనిచేయదా? వారిలో విన్న మాటల్లో ఒక్క మాటైనా వారిని పరివర్తనకు రాదంటే గనక మరొక సైనికుడు కూడా రక్షింపబడ్డాడటండి. అక్కడ ఉన్నటువంటి సైనికులలో ఒక సైనికుడు కూడా రక్షింపబడ్డాడంట. ప్రభువుకు వేయబడిన శిక్ష, ప్రభువు పలికిన మాటలు, ఆ యొక్క దొంగతో మరి ఇచ్చిన ఆ నిశ్చయతో కూడిన ఆ యొక్క పలుకు, నాతో కూడా నువ్వు పరలోకంలో మరి నాతో పాటు కూడా ఉంటావు అని పలకబడిన ఆ మాట, ఇవన్నిటిని చూచి ఆ రోమా మరి సైనికులు ఆ కరడుగట్టిన మరి ఆ యొక్క క్రూరమైన శిక్ష మరి అమలు చేసేటువంటి ఆ రోమా మరి సైనికులు కూడా పరివర్తన చెందారట, రక్షణ పొందుకున్నారట. హల్లెలూయా! నిజంగానే ప్రభు యొక్క మరి యొక్క ఎముకలు విరవబడలేదు. అంటే ఇది ప్రవచన నెరవేర్పండి. ప్రవచనములో మరి రాయబడిన మాట ప్రభు గురించి పలకబడిన ప్రవచన నెరవేర్పు ఇక్కడ మనం చూడవచ్చు. నిర్గమకాండము 12వ అధ్యాయము 46వ వచనములో పస్కా బలిగా వారు తీసుకుంటున్నటువంటి ఆ బలి పశువు వారు మాంసాన్ని భుజించాలి కానీ మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను. దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు.
దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు. నిర్గమకాండము 12:46లో ఆ పస్కా పండుగ ఎలా నిర్వహించాలి, దాని యొక్క మాంసాన్ని ఎలా మరి వారు కాల్చి తినాలి, ఎలా త్వరపడి తినాలి, ఆ యొక్క చెప్పినటువంటి ఆ యొక్క ప్రొసీజర్ అంతటిలో రాయబడిన మాట ఏంటంటే, ఒక్క ఎముకనైనను మీరు విడవకూడదు. ఆ మాంసములో కొంచెమైనను మిగల్చకూడదు. అబ్బా! ప్రభు శరీరము హల్లెలూయా! కొంచెమైనా మిగలకుండా శరీరమంతా ఛిద్రమైపోయిందండి ఆ సిలువలో. హల్లెలూయా! హల్లెలూయా! ఆ యొక్క ప్రవచన నెరవేర్పు, ఆ పస్కా గొర్రెపిల్ల ఎలాగున ఒక్క ఎముక కూడా ఇరవబడకూడదు అనేటువంటి రాయబడిన ఆ మాట ప్రభు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, పస్కా గొర్రెపిల్లగా మానవాళి కొరకు తన ప్రాణం పెట్టిన ప్రభు యొక్క ఎముకలలో ఒక్కటి కూడా విరవబడలేదండి. కీర్తనల గ్రంథము 34 అధ్యాయము 20 వచనంలో రాయబడిన మాట, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. నీతిమంతుని గురించి రాయబడిన మాట, నీతిమంతుని యొక్క ఆ యొక్క శరీరములో ఉన్న ఎముకలు ఎట్టి విధంగా కాపాడబడతాయండి. వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. హల్లెలూయా! యేసు రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన మన ఎముకల్లో కూడా దేవుడు భద్రపరుస్తాడండి. ఏమో నాకిదొక నిశ్చయిత. మన ఎముకలైతే భద్రంగా ఉంటాయి. మన ఎముకలకి దేవుడు ఎటువంటి అపాయము, కీడు కలగచేయడు. 116 కీర్తనలో కూడా రాయబడిన మాట కదా! జారి పడకుండా నీ పాదములను మరి నేను తప్పించి ఉన్నాను. హల్లెలూయా! మనం తొట్రిల్లకుండా, జారి పడకుండా, మన ఎముకలకు దెబ్బ తగలకుండా, ఎముకలు చిట్లిపోకుండా, విరిగిపోకుండా దేవుడు కాపాడుతాడండి. హల్లెలూయా! నేనెప్పుడు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో నేను నిజంగా రైటియస్ పర్సన్ అయితే, నిజంగా ప్రభువులో నేను నీతిగా జీవిస్తుంటే, నా ఎముకలు మరి విరిగిపోవటానికి వీలు లేదు ప్రభు అని నేనెప్పుడు కూడా నన్ను గురించి నేను మరి వివేచించుకుంటా ఉంటాను. మరి నాకు మరి ఆ యొక్క యాప్రాలలో కూడికలు పెడతా ఉన్నాం. 7 వీక్స్ మీటింగ్ పెట్టాం. బాప్టిస్ట్ చర్చ్‌లో మరి 7 వీక్స్ మీటింగ్ పెట్టాం. 7 ఫ్రైడేస్. పెట్టినప్పుడు లాస్ట్ ఫ్రైడే 24థ్ మార్చి ఆ రోజు మరి నేను ఇయర్ మర్చిపోయాను. అయితే ఆ మీటింగ్ పెట్టినప్పుడు నేను అనుకోకుండా బాపట్ల ప్రయాణం చేయాల్సొచ్చింది. అక్కడేదో మరి ఒక చోట వాక్య పరిచయం చేయాల్సొచ్చింది. నేను తప్పనిసరిగా వెళ్ళాల్సొచ్చింది. అక్కడ కార్యం నేను ముగించుకొని ఉదయకాలం నేను మరి ఆ యొక్క ఉదయకాలం నేనొచ్చాను. 24థ్ మార్నింగ్ హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక మీటింగ్‌కి సిద్ధపడుతున్నాం. ఆ హడావుడిలో నేను బాత్రూమ్‌లో జారి పడ్డానండి. అసలు ఎంత భయంకరంగా జారి పడ్డానంటే నా చెయ్యి స్ట్రెయిన్ అయిపోయింది. వాసిపోయింది. ఇంతలో ఉన్న వెంటనే పొంగుకుంటూ వచ్చింది. వెంటనే నేను ఐస్ పెట్టేసి మొత్తానికి ఏదో చాలా చాలా చేసేసి దానికి నాకు నేనే ఒక కట్టేసేసుకున్నాను. ఇక నేను ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి టైం లేదు. ఎందుకంటే అది ఏడో వారం. కంపల్సరీ ముగించాలి. ఒక కార్యం ప్రారంభించాము. 7 వారాల ప్రార్థన ప్రారంభిస్తే ఖచ్చితంగా ఏడవ వారం అది ముగించాలి. లేకపోతే దాని ప్రతిఫలం రాదు. నా చెయ్యంతా నొప్పి భయంకరంగా భరించలేని బాధ. నా దగ్గర పింక్ కలర్ క్లాత్ ఉంటది గదా! అది దానికి ఏదో రాసుకున్నాను. సమ్ పెయిన్ బామ్ ఏదో రాసుకున్నాను. ఐస్ పెట్టుకున్నాను. కట్టేసుకున్నాను. ఇక వెళ్ళిపోయాను. ప్రేయర్‌కెళ్ళిపోయాను. అది ముగించి వచ్చినాక సాయంకాలం వెళ్లి నేను చూయించుకున్నాను. ఎక్స్‌రే తీస్తే దేవునికి స్తోత్రం హల్లెలూయా! ఈ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ గూడా కాలేదండి. దేవునికి మహిమ కలుగునుగాక. 1 వీక్ సఫర్ అయ్యాను. నొప్పితోటి చాలా విలవిల్లాడిపోయి చాలా బాధపడ్డాను కానీ ప్రభు తన కృప కనికరముతో ఆయన భద్రపరిచాడు. దేవాది దేవునికి నా విశ్వాసాన్ని బట్టి ఆయన నాడల కృప చూపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇది ప్రభు గురించి పలకబడిన ప్రవచనము. నీతివంతుడైన క్రీస్తు మరి శరీరములోని ఎముకలలో ఒక్కటి కూడా ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. హల్లెలూయా! హల్లెలూయా! నిజంగానే ప్రభు మరి గురించి రాయబడిన ప్రతి ప్రవచనం యొక్క నెరవేర్పును మనము చూడగలమండి.
ప్రభు మరణించుటలో మరి ఇక్కడ మరి ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు చూచినట్లయితే ఎముకను విరవలేదు గాని ఒక ఇతను వచ్చి ఒక సైనికుడు వచ్చి 34వ వచనంలో సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రక్కలో పొడిచాడటండి సైనికుడు. నిజంగా వాడంతా క్రూరులు కదా, చనిపోయి ఉన్నాడని వారికి ఆల్రెడీ అర్థమైంది. ప్రభు ప్రాణాలు విడిచివేశాడు, మరణించాడనేది వాళ్ళకి అర్థమైంది. గాని క్రూరంగా ఈట తీసుకొని ప్రభు ప్రక్కటెముకలలో నుంచి ఆయన గుండెల్లోకి పొడిచాడటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పొడిచినప్పుడు ఆ గుండెలో ఇప్పటివరకు ఆ యొక్క రక్తము కారి 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 అయిపోయింది. ఇక అయిపోయింది. ఇక అక్కడ అందులో ఇక రక్తము లేదు. ఆఖరు ఒక రక్త బొట్టు ఉందట. ఆ రక్త బొట్టు కూడా రక్తము నీళ్లతో పాటు కారి ఆ రక్తపు చుక్క బయటికి వచ్చిందట. ఓ హల్లెలూయా. ప్రభు మన కొరకు ఆఖరి రక్త బొట్టు వరకు కార్చి వేశాడండి. తనదంటూ ఏమీ ఉంచుకోలేదు. తన ప్రాణాన్ని ఈ మానవాళికి ఇచ్చుటకు ఆయనే తనంతట తానే ఆయన, ఇదిగో ఎవరు నాకు చెప్పటం లేదు నా ప్రాణం పెట్టమని, నా అంతట నేనే నా ప్రాణము పెట్టుచున్నాను. మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం ధ్యానించాము. నా అంతట నేనే పెట్టుచున్నాను, నా ప్రాణము పెట్టుటకును దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు. నేను ఇప్పుడు పెట్టేశాను, ప్రాణం పెట్టేశాను. తిరిగి 3వ దినాన నా ప్రాణం తీసుకోవటానికి నాకు అధికారము కలదు. హల్లెలూయా. రక్తమును నీళ్లును కారెను. కేవలము ఈ శరీరం మాత్రమే మానవాళి కొరకు మరి అర్పించబడింది. నా ఆత్మను మరి ఏది కూడా ముట్టుకోలేదు. 16వ అధ్యాయము కీర్తనల్లో కీర్తనకారుడు అద్భుతంగా రాస్తాడు. మరి ప్రభు యొక్క ఆత్మ కుళ్ళు పట్టనీయదు, శరీరము కుళ్ళు పట్టనీయదని రాయబడిన మాట నిజంగానే ప్రభు ఆ శిలువలో ఆ చేసిన బలియాగములో పలుకబడిన ప్రతి మాట కదా. ఎంతమంది ప్రవక్తలు ఉన్నారండి? ఆ యొక్క పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, వాళ్ళొక 5 మంది, వీళ్ళొక 12 మంది. మరి యొక్క కీర్తన గ్రంథంలో రాయబడిన మాటలు అసలు ఇవన్నీ కూడా ప్రభు ఎడల పలకబడిన ఈ మాటల యొక్క ప్రవచనాలన్నీ కూడా మన యొక్క కాండాల్లో రాయబడిన ప్రవచనాలు ఇవన్నీ కూడా ప్రభు జీవితంలో ఎంత అద్భుతంగా నెరవేర్చబడినాయండి. 16:10 కీర్తనలో చూస్తే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ప్రభు యొక్క ఆత్మ అనేది కుళ్ళు పట్టబడలేదండి, పాతాళంలోకి వెళ్ళలేదండి. హల్లెలూయా. కేవలం ఆయన శరీరం మాత్రమే హింసింపబడింది. ఆఖరి రక్త బొట్టు వరకు బయటికి వచ్చేంతగా హింసింపబడింది. నీ ఆత్మ, నా ఆత్మ కూడా కుళ్ళు పట్టదండి. మన ఆత్మ పాతాళములో విడిచిపెట్టబడదు. ప్రభువుని విశ్వసించిన మన ఆత్మ కూడా తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళిపోద్ది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోద్దంతే. మన యొక్క యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరి ఆత్మకు నిశ్చయముగా దేవుని యొద్దకు వెళ్ళిపోద్ది. హల్లెలూయా. ఈ యొక్క సైనికుడు ఈటతో పొడిచినప్పుడు మరణము యొక్క వాస్తవికతను ధృవీకరించారంట. అంటే ఈ యొక్క ప్రవచన నెరవేర్పుకున్నట్లుగా మనము చూడగలము. ఈ ప్రవచన నెరవేర్పు అంటే గనక మరి ఆ యొక్క ప్రక్కటెముకలలో నుంచి ఆ యొక్క ఈట వెళ్ళుట ద్వారా మొదటి ఆదాము యొక్క మరి ఆ యొక్క పక్కటెముకలో నుంచి మరి అవ్వమని చేసినట్లుగా ఈ ప్రభు ఈ యొక్క పక్కటెముకల్లో నుంచి మరి ఆ యొక్క ఈట వెళ్ళుట ద్వారా చూచినట్లయితే ఆ యొక్క ఆ అక్కడ కార్చబడిన రక్తము లో నుంచి సంఘము జన్మించబడిందంట. ఆదాము ప్రక్కటెముకలో నుంచి హవ్వ సృష్టించబడినట్లుగా మరి ప్రక్కటెముకలో నుంచి ఆ యొక్క బల్లెపు పోటు ఆ హృదయానికి వెళ్ళుట ద్వారా దాన్ని సాదృశ్యంగా బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే సంఘానికి జన్మ ఇవ్వబడిందంట. హవమ ఎలాగున సృష్టి చేయబడిందో అలాగున సంఘం కూడా నిర్మించబడటానికి
మూల కారణమైందంట. ఇక్కడ ఏం బయటకు వచ్చినాయండి? రక్తము, నీళ్లు బయటికి వచ్చినాయి. హల్లెలూయా! ఈ రక్తము విమోచన కొరకు, నీరు శుద్ధీకరణ కొరకు ధృవీకరిస్తున్నాయంట. హల్లెలూయా! హల్లెలూయా! కదా! అదొక మరి ఆ నీరు బాప్తిసానికి సాదృశ్యంగా, రక్తము పాప క్షమాపణకి సాదృశ్యంగా, మరి నీరు మరి మన మన శరీరాన్ని శుభ్రపరిచేదే కాకుండా, మరి అంతేకాదు రక్తము పాప పరిహారానికి సూచనగా ఉంటున్నట్లుగా మనము చూడగలము. మరి మొదటి యోహాను పత్రికలో 5, 6 వచనాలలో 5వ అధ్యాయము 6, 7 వచనాల్లో చూస్తే, నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తములతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. హల్లెలూయా! ప్రభు మరణించాడనే ఆ ధృవీకరించబడే సాక్ష్యములో ఏమి కారి వచ్చినాయండి? రక్తము, నీళ్లు కారి వచ్చినాయి. ఇందులో ఆత్మ కూడా మిళితమై ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నారట. హల్లెలూయా! ఈ సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు, ఆత్మదేవుడు సర్టిఫై చేస్తున్నాడు. ప్రభు కార్చిన ఆ శరీరంలో ఉన్న ఆఖరి నీటి బొట్టు, ఆఖరి రక్త బొట్టు కూడా బయటికి వచ్చి సాక్ష్యంగా నిలబడుతున్నాయంట. ఆ రక్తము, నీళ్లు పరిశుద్ధాత్మతో కలిసి సాక్ష్యం పలుకుతున్నాయట. ప్రభువు మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడనే విషయాన్ని మరి ఆత్మ మరి ధృవీకరిస్తుందంట. ఆత్మ సత్యము గనక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. ఎవరు రాయించి పెట్టారండి ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని? పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన ప్రేరేపణతో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈ విషయాలన్నీ పొందుపరచబడినవి. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. హల్లెలూయా! హల్లెలూయా! కదా! ప్రభు సిలువలో పడిన పాటలు, ఆయన ఎడల ఆ నెరవేర్చబడినటువంటి ఆ సంఘటనలు, మరి అక్కడ నెరవేర్చబడిన విషయాలన్నీ మనము చూస్తే, ఒక్కొక్కటి కూడా రాయబడిన విషయాలుగా, ముందుగానే ప్రకటించబడిన విషయాలుగా, ముందుగానే ప్రవచించబడిన విషయాలుగా, ఆ ప్రవచనాల నెరవేర్పుగా మనము చూడవచ్చు. ఆ యొక్క పస్కా గొర్రెపిల్ల యొక్క ఎముకలు విరవబడకూడదని రాయబడిన ఆ ప్రవచనము ప్రభు యొక్క మరణంలో మనము చూడవచ్చు. హల్లెలూయా! కదా! మరి యొక్క సంఘము ప్రభు రక్తములో నుంచి, మరి ధారలో నుంచి ఉద్భవిస్తుందనే దానికి సాక్ష్యంగా ప్రభువుని అక్కడ పక్కలో బల్లెపు పోటుతో పొడిచినట్లుగా చూడగలం. ఆఖరికి ప్రభు కార్చిన రక్తంలో మానవాళికి పాప క్షమాపణ, విమోచన కలుగుతుందని, ఆ రక్తము పాప పరిహారం సూచనగా ఉంటున్నట్లుగా మనం చూడగలము కదా! మానవుని శరీరములో నీటి పరిమాణం కూడా చాలా ఉంటదండి. 70% నీటితో నిండి ఉంటదట. ఆ 70% నీరు కూడా ప్రభులో ఎగిరిపోయినాయండి. ఎగిరిపోయేది ఎట్లా? ఆ ప్రభురాత్రి భోజనం తర్వాత ఇక నీళ్లు తాగటానికి కూడా అవకాశం లేదు. 24 గంటలు ఆయన నీరు తాగలేదు. ఎంతగా ఆయన హింస పెట్టారు. ఒక చిన్న దెబ్బ తగిలితేనే ప్రాణం జివ్వుమంటది. మనకు దాహమవుద్ది. ఎప్పుడైనా మీరు గమనించారా లేదు? మన ఒంటికి ఎక్కడైనా దెబ్బ తగిలితే, రక్తం ఎక్కడైనా బయటికి కనిపిస్తే, వెంటనే మనకు కలిగే అనుభవం ఏంటంటే దాహం కలుగుద్ది మనకి. ప్రభువు 24 గంటలు ఆయన చనిపోయేంత వరకు కూడా ఇంకా నీరు తాగలేదండి. ఆయన శరీరంలో ఉన్న ఆ నీరంతా ఎవాపరేట్ అయితే వస్తా ఉంది. ఆయనకి దెబ్బలు కొట్టే కొలది, ఆ శరీరంలో రక్తము కారిపోయే కొలది, ఆయన శ్రమ పెట్టి ఆ యొక్క మరి ఆ వీధుల గుండా మరి ఆయన నడిపించినప్పుడు, ఆ బరువైన సిలువను మోపినప్పుడు, అంతేకాదు అంతకు ముందే ఆ గెత్సెమనే తోటలో ఆయన మరి చేసిన ప్రార్థనలోనే చెమట రక్త బిందువుల వలె
మారునట్లుగా ఆయన చేసిన ప్రార్థనలోనే ఆయన ఒంట్లో ఉన్నటువంటి నీరు బయటకు వచ్చేసింది. ఇంకా నీరు అప్పటి నుంచి కూడా ఆయన శరీరంలో ఉన్న నీరు తరిగిపోవటం ప్రారంభించింది. ఆఖరిగా ఆ శరీరంలో ఉన్న నీరు కూడా కదా 70% ఉండే ఆ నీరు కూడా అది కూడా డ్రై అప్ అయిపోయి ఆఖరి నీటి చుక్క కూడా బయటకు వచ్చిందట. ఆయన శరీరంలో ఉన్న ఆ యొక్క రక్తపు ఆఖరి బొట్టు కూడా బయటకు వచ్చిందంట. మానవుని శరీరంలో దాదాపు 6 to 7 kilograms యొక్క రక్తం ఉంటదంట. మరి ఆ రక్తం అంతా కూడా మరి మానవాళి యావత్తు కొరకు కూడా ఆ రక్తము కార్చి ఆయన ప్రాణం పెట్టాడు. అవన్నీ కూడా మరి లిఖితమై మరి ఈ దినం మనము ధ్యానించటానికి పాత నిబంధన గ్రంథంలో రాయబడిన విషయాలన్నీ నూతన నిబంధన గ్రంథంలో నెరవేర్చబడుతూ ఒక రక్తపు నిబంధనతో ప్రభు ఈ నూతన నిబంధనను ప్రారంభించినట్లుగా ఒక నూతన అధ్యాయాన్ని ప్రపంచానికి అనుగ్రహింప చేసినట్లుగా ప్రభు మరణ పునరుత్థానాలతో క్రీస్తు మరి ముందు క్రీస్తు శకం అనేటువంటి ఒక యుగమే విభజించబడినట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. ఆ నీతిమంతుడైన వాని ఎముకలలో ఒక్కటి కూడా విడవబడలేదు. ఆయన కార్చిన ఆ రక్తము నీళ్లలో మనకు పాప క్షమాపణ, మన శరీరాలకు శుద్ధి, మన ఆత్మలకు శుద్ధి, మన ఆత్మలకు విమోచన కలిగినట్లుగా మనము చూడగలము. అందుకే మనము బాప్తిస్మ అనుభవంలోకి వెళుతున్నాం. హృదయమందు విశ్వసించి పాప క్షమాపణ పొందుకొని దానికి సాదృశ్యంగా బాప్తిస్మ అనుభవంలోకి వెళ్ళి ఇదిగో నేను క్రీస్తు బిడ్డను, క్రీస్తులో నేను జన్మించాననే సాక్ష్యం ఇస్తున్నాం. హల్లెలూయా. అట్టి విధంగా ప్రభు ఆ యొక్క సిలువలో ఆ పడిన పాట్లలో నుంచి మనం ఇట్టి విధంగా ధ్యానించుకోవటానికి ఈ సిలువ శ్రమల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క కృపలో ఇంకనూ కంటిన్యూటీలో మనం ధ్యానించుకుందాం. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. హల్లెలూయా.